నమస్తే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలన జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ అంటే ఇంతకాలం తప్పించుకొని తిరుగుతున్న సిస్టంలో ఉన్న లొసుగులని లూప్ హోల్స్ని ఆసరా చేసుకొని తప్పించుకొని తిరుగుతున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి మొత్తానికి 14 రోజులు మీరు పోలీస్ కస్టడీలో ఉండండి, సరెండర్ అయిపోండి, లొంగిపోండి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక రేపు ఉదయం 11 గంటల నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటగిరి ముందు హాజరు కావాల్సిన అవసరం ఉన్నది. మరి 14 రోజుల తర్వాత ఆ లోపే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? అరెస్ట్ చేయడానికి మళ్ళీ కోర్టు అనుమతి కావాలనా? అసలు ఈ కేసులో సీరియస్నెస్ ఎంత, సిట్ ఎంతవరకు విచారించగలదు? ఎందుకంటే లాస్ట్ టైం ఆల్రెడీ 3 days విచారించారు, కానీ ఏం చెప్పలేదు. ఆయన మర్చిపోయినా, గుర్తులేదు, అదైంది ఇదైంది అని రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు అంతకంటే గొప్పగా విచారణ ఉంటుందా? సో అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో కాబట్టి ప్రతి సందర్భంలో తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ తర్వాత అతిపెద్ద అతి భయంకరమైన దొంగ ఎవరంటే ప్రభాకర్ రావే. ఎందుకంటే మొత్తం సిస్టమ్ మొత్తం కొలాప్స్ చేసి పడేసిండు. మంది ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ జీవితాలతోనూ ఆడుకున్నాడు. ఇందులో నా ముందు ఒక 2 ఎక్స్పర్ట్స్ నా ముందు కూర్చున్నారు. ఎక్స్పర్ట్స్ మీన్స్ ఒకరేమో ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో దాదాపు 4-5 ఏళ్ళుగా ట్యాపింగ్ చేస్తున్నారని మాట్లాడుతూ రీసెంట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చినప్పుడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు అండ్ బాధితుడు నందకుమార్ గారు. మీకు అందరికీ తెలుసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో అందులో మనకి ఆ వీడియోలో కనబడ్డ వ్యక్తి నందకుమార్ గారు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని డీజీపీకి కంప్లైంట్ చేయలేదు, కానీ సమాచారం ఇచ్చిండు. కానీ ఆ టోటల్ ఎపిసోడ్కి సంబంధించిన వివరాలన్నీ నా ముందున్న ఈ రిమాండ్ కేసు డైరీలో పొందుపరిచారు. ఈ పేజ్ మొత్తం అదే ఎమ్మెల్యేల పౌచింగ్ కేసు సంబంధించి. ఇందులో ప్రభాకర్ రావు ఉన్నాడు. కేసీఆర్ ఆదేశాలతోని ప్రభాకర్ రావు ఆర్డర్స్తోని కింద టీం అంతా వర్క్ చేసింది, కెమెరాలు పెట్టుడు దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారం అని. మరి ఏమైంది కేసు అంటే అతిగతి లేదు. దీని మీద బీజేపీలు మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఈ అంశం మీద కూడా డిస్కస్ చేద్దాం. ముందుగా అరుణ్ కుమార్ గారు, ఈ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఏం జరగబోతున్నది? ఒకసారి మనం ఫైనల్ ఆర్డర్ చూసిన తర్వాత ఒకవేళ ఈ పిటిషన్ డిస్పోజ్ చేసింటే, అంటే క్లోజ్ చేసింటే, డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అథారిటీకి కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. 14 రోజుల కస్టడీలా ఏమైనా చెప్తే దాన్ని విచారణకు అనుకూలంగా ఏదైనా ఉంటే డెఫినెట్గా కస్టడీలోకి తీసుకోవచ్చు. అదర్వైజ్ మళ్ళీ వాళ్ళు పిటిషన్ వేసుకోవాల్సిందే. లేదు పిటిషన్ లైవ్లో ఉంటే మాత్రం మళ్ళీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సుప్రీంకోర్టుకి పర్మిషన్ అడగాల్సి ఉంటుంది కస్టడీ అరెస్ట్. ఏం చెప్పింది? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఏం తెలుస్తున్నది? గో అండ్ సరెండర్ బిఫోర్ పోలీస్. ఖచ్చితంగా అదే చెప్తారు. 14 days పగలు రాత్రి పోలీసుల అదుపులోనే ఉండాలనా, లేకపోతే జనరల్గా విచారణకు పోయి రావాలనా? ఫైనల్ ఆర్డర్ ఒకసారి చూస్తే 14 days అన్నప్పుడు ఇంకా అది పగలు రాత్రి సమస్య లేదు. ఇది జనరల్గా మనం ఫస్ట్ రోజు మీరు ఆయనకు రిలీఫ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇట్లా చేసింది అన్నప్పుడు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సుప్రీంకోర్టు అట్లే చేస్తుంది, బాటర్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే కోరుకుంటుంది, ఎప్పుడు కూడా పెండింగ్ పడదు. రావడానికి ఒక మార్గం, రాచమార్గం వేసింది. వచ్చిన తర్వాత బోన్లో ఇరుక్కపోవాల్సిందే. ఏదో ఒక రోజు పిటిషన్ డిస్మిస్ అవుతుంది అని కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే ఇంటి నుంచి కూడా భోజనం మీరు తీసుకెళ్ళొచ్చు అన్నదానంటే అక్కడే ఉండాల్సిన రోగిష్టి పైన రోగాలు ఉన్నాయి. మళ్ళీ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు పెట్టిన తిండి తింటే మళ్ళీ నేను చచ్చిపోయినా అని అంటే మళ్ళీ దాని మీద ఒక పెద్ద పంచాయతీ అవుతుంది. రాని వాని కర్మ వాడు సంపాదించుకున్న పాపపు సొమ్ముతోనో వాడు తింటున్నాడు. అంటే ఇది ఒక ఎక్స్పర్ట్గా నేను ఈ మాట మాట్లాడకూడదు, కానీ ఎంతమందిని ఇబ్బంది పెట్టిండు. ఐఎమ్ ఆల్సో విక్టిమ్. నేను చెప్తున్నాను, నేను అడ్వకేట్ జనరల్ ఆఫీస్లో పని చేసి బయటకు వచ్చిన తర్వాత నుంచి నేను చెప్తూనే ఉన్నా. నందకుమార్ గారు ఇబ్బంది పడ్డ రోజుల్లో ఆయన లోపల ఉన్నప్పుడు మేము ఇంప్లీట్ పిటిషన్ ఇచ్చినాం వాళ్ళ కేసులో. దీన్ని టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా మాత్రమే వీళ్ళ రికార్డ్స్ అన్నిటిని కూడా సేకరించిండ్రు. వాటిని పెన్ డ్రైవ్ రూపంలో తీసుకొని సిజేఐకి, తెలంగాణ సిజేఐకి, మిగతా జడ్జిలందరికీ కూడా పంపినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొట్టికాయలు వేయడం ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసు గురించి మీరెట్లా చెప్తారు, మీకేం సంబంధం అని అది అక్కడి నుంచే బ్యాక్ స్టెప్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు సింపుల్గా కెమెరాలు పెడుతున్నారు, ఎవరు దాని బాస్ ఎవరు, ఆ కెమెరాల బాస్లు ఎవరు? అంటే మీకు పర్మిషన్ ఉందా, మీరు ఇన్స్టాల్ చేయొచ్చా, మైక్లు ఇన్స్టాల్ చేయొచ్చా, బగ్లు ఇన్స్టాల్ చేయొచ్చా, వేర్ ఈజ్ ద సర్క్యులర్, వేర్ ఈజ్ ద ఆర్డర్, వేర్ ఈజ్? ఇప్పుడు 14 రోజుల విచారణకు ఆయన హాజరు కావాలి. అరెస్ట్ చేసే అవకాశం ఉందా, కోర్టుకు చెప్పాలనా? అదే ఒకవేళ డిస్పోజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా అరెస్ట్ చేసుకోవచ్చు. డిస్పోజ్ చేయాలి మళ్ళీ 6 వారాల లేకపోతే 6th ఏమో వాయిదా వేసినట్టుంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఉందో ఈ జిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసి క్రోడీకరించి సుప్రీంకోర్టు ముందర పెడతారు. వీడు దొంగ, వీడి స్టేట్మెంట్లో మాకు ఇది మ్యాచ్ అయింది,
ఈ ఈ స్టేట్మెంట్లు వీళ్ళ స్టేట్మెంట్లతో మ్యాచ్ అయింది కాబట్టి ఈజ్ ఎ కల్ప్రిట్. మేము దాన్ని కల్ప్రిట్గా ప్రూవ్ చేయగలుగుతాం. అక్యూజ్డ్ని ఇప్పటికైతే అలిగేషన్స్ ఉన్నాయి, మేమైతే దాన్ని ప్రూవ్ చేయడానికి ఛార్జ్షీట్ ఫైల్ చేసుకోవడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి మాకు అవకాశం ఇవ్వండి, కస్టడీలోకి తీసుకుంటాం, జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుంటాం. ఎందుకంటే ఈయనేమి వివిఐపి కాదు, ఏమి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడలేదు. మిగతా పోలీస్ ఆఫీసర్లు వాడేవాడు రాధాకృష్ణారావు, మిగతా గట్టుమల్లు వీళ్ళందరినీ ఏ విధంగా పంపించారో వాళ్ళకి ఏవైతే ఉంటాయో హక్కులు ఈయనకు కూడా అదే ఉంటాయి తప్ప వేరే ఏమి ఈయనదేం బ్లూ బ్లడ్ ఉండదు, బయటికి తీస్తే ఎర్ర బ్లడ్డే ఉంటుంది ఆయనది కూడా. కాబట్టి డెఫినెట్గా కస్టడీలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ త్రీ డేస్ ఆయన విచారించినప్పుడు పెద్దగా ఏం సమాచారం రాలేదని పోలీసులే అంటున్నారు కోర్టుకి ఇచ్చిన దాంట్లో. అందుకే మీరు బెయిల్ రద్దు చేయండి, మళ్ళీ కస్టడీలోకి ఇవ్వండి అని. మరి ఫస్ట్ 3 డేస్లో చెప్పని వ్యక్తి ఇప్పుడు అదే సిట్ ముందుకెళ్ళి ఏం చెప్తాడని మనం అనుకోవాలా? అంటే ఇది ఏమైనా పురోగతి ఉంటుందా అన్నది నా డౌట్. తదనంతర పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పోయి గిరి ముందు ఏసీబీ ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బీయింగ్ ది హెడ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆయనే వచ్చి చెప్పిండు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత కూడా ఒక మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోయి నేను చెప్పను అని భీష్మించుకున్నందుకే కదా ఇవన్నీ క్రోడీకరించి పోలీసులు సుప్రీంకోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేసినందుకే కదా ఈరోజు అది. ఇప్పుడు అందరినీ పిలిచి వాళ్ళు ఎవరెవరితో మాట్లాడిన ఆడియోలు ట్యాప్ చేసి, అంటే ఆ ఫోన్ ట్యాప్ చేశారు, ఆడియోలన్నీ వినిపించినారు కదా. అదే ఒక 2-3 గంటల్లో ఉండే సంజయ్ కుమార్ వెళ్ళినప్పుడు సంజయ్ ఎవరితో మాట్లాడండి ఇది మీదైన వాయిస్ అని ఇప్పుడు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టుకునే అవకాశాలు ఉంది, మళ్ళీ కూడా సమన్ చేయొచ్చు. ఇంకోటి మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ ఎమ్మెల్సీ గారు కవిత గారు, మరి ఇప్పుడు రండి ఇక్కడెక్కడనో వేదికల మీద ఆడ చెప్తున్నారు ఈడ చెప్తున్నారు నా ఫోన్ ట్యాప్ చేసిర్రు నా మౌడి ఫోన్ ట్యాప్ చేసిర్రు అంటున్నారు కదా. మరి కమ్ అండ్ డిపోజ్ యువర్ స్టేట్మెంట్ బిఫోర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఏసీపీ గారు ముందర పోయి చెప్పండి, ఇప్పుడు రండి మీరు వచ్చినారు కదా, అసలు దొంగ దొరికిండు, అసలు దొంగని రమ్మన్నారు కదా సుప్రీంకోర్టు, ఇప్పుడు మీరు కూడా వచ్చి చెప్పండి, మీరు మరి రాధాకృష్ణారావు చేసిందా మీ ఫోన్ ట్యాప్, ప్రభాకర్ రావు చేసిందా, కేటీఆర్ చేసిందా, కేసీఆర్ చేసిందా, వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు పెండింగ్ ఉంది, ఎందుకు తమాషాలు చేస్తున్నారు? ఒక ఎంపీ ఢిల్లీ సౌత్ ఎంపీ అలిగేషన్స్ పెట్టంగానే గౌరవంగా అయిందని చెప్పేసి డిఫమేషన్ కేసు దాఖలు చేశారు కదా, అది ఎక్కడో ఇది గాలికి పోయింది. అది అంటే ఊకే మొత్తం మాటలు చెప్పుడే. కేటీఆర్ కూడా ఎంతోమందికి డిఫమేషన్ నోటీసులు పంపించిండు, ఏమైనా అవి ఎవరికి రూపాయి కట్టి వాళ్ళ కోర్టులో కేసులు వేసినవే లేవు. మరి ఇప్పుడు కూడా మీరు కూడా ఫైల్ చేయండి, మరి మీ గౌరవభంగం జరిగింది మీ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారానే అని మీరే చెప్తున్నారు. వై డోంట్ యూ ఇనిషియేట్ ఏ కేస్, డిఫమేషన్ కేసు ఎందుకు వేయరు మీరు ప్రభాకర్ రావు మీద, రాధాకృష్ణారావు మీద? రండి మరి వేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ ముందే వచ్చి చెప్పమనండి, కనీసం మీ స్టూడియో కానీ వచ్చి చెప్పమనండి. ఇప్పుడు ఇంకొకటి ప్రధానంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్ ప్రకారమే కదా విచారణ చేసేది. ఎఫ్ఐఆర్ దేని మీద? హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు ఇవన్నీ డెస్ట్రాయ్ చేశారన్న దాని మీద ఇది యాక్చువల్గా. కానీ ఇప్పుడు నందకుమార్ గారితో మాట్లాడిస్తాను నేను. ఈ ఫోన్ ట్యాపింగ్ మీది కూడా జరిగింది, ఎమ్మెల్యేల పౌచింగ్ కేసు సంబంధించి అని అన్నారు. కానీ ఈ కేసు మాత్రం ఎక్కడ సీన్లో లేనట్టుంది కదా సార్? లేదు కదా. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇంతకుముందు కూడా మీ దాని మీద ఎఫ్ఐఆర్ అయిందా? ట్యాపింగ్ జరిగింది నేను కంప్లైంట్, కానీ యాక్చువల్లీ ఇది అసలైన కేసు ఏమో. అసలైన కేసు మా కేసులోనే యాక్చువల్గా ప్రపంచానికి మొత్తానికి 10 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ నడుస్తున్న విషయము అసలు మా కేసు ద్వారా బయటకు వచ్చింది. ఎందుకంటే అప్పుడున్న సీఎం గారు తొందరపాటు, లేకుంటే వాళ్ళకు కొద్దిగా లీగల్ నాలెడ్జీ లేదో, లేకుంటే ఏ విధంగా జరిగింది తెలియదు, బట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. నవంబర్ 3వ తారీఖున మున్గోడు రిజల్ట్ వచ్చిన రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో అంటే అంతకుముందే నా ఇష్యూ జరిగిన తెల్లారే అసలు నా యొక్క ఆడియోలు మొత్తం బయటికి రావడం జరిగింది రకన్నా. సో నా ఆడియోలు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు నేను రోహిత్ రెడ్డి గారు మాట్లాడాను, రోహిత్ రెడ్డి గారు మాట్లాడింది సరే రోహిత్ రెడ్డి గారు ఇచ్చారే అనుకుందాం, బట్ నేను సింహయాజీ గారు మాట్లాడింది, నేను రామచంద్ర భారతి గారు మాట్లాడిన ఆడియోలు బయటకు ఎట్లా వచ్చాయనేది అప్పుడు మీడియా కూడా మనం అంటే ప్రశ్నించలేదు. మనం ఎందుకు ప్రశ్నించలేదు అనేది మీడియా కూడా తెలుసు. తర్వాత అది జరిగిన తర్వాత నవంబర్ 3వ తారీఖున మున్గోడు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడున్న సీఎం గారు ఏం చేశారంటే, ప్రగతి భవన్లో మొత్తం నేషనల్ మీడియాని అంతా మీడియాని పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టమని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఈ ఆడియోలు, ఈ వీడియోలు మొత్తం పెద్ద స్క్రీన్ పెట్టి చూపించారు. ఓకే, అది ఇక్కడ. సో అక్కడ ఏం జరిగిందంటే, ఈ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ ఆడియోలు వీడియోలు ఎక్కడ వచ్చాయనేది కూడా మన ఆ రోజు కూడా ఉన్న మీడియా ఎప్పుడు అడగలేదు. మరి అసలు ఆ వీడియోలు నా కేసులో ఎవిడెన్స్ అనమాట. సో అది ఇక్కడ మొయినాబాద్ కేసులో ఉన్న ఎవిడెన్సు.
సో ఆ ఎవిడెన్స్ని అసలు ఏ విధంగా మరి అప్పుడున్న సీఎం గారికి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు రోహిత్ రెడ్డి నేనే ఇచ్చిన ట్యాప్ చేసి రికార్డ్ చేసి అన్నాడేమో. నా కేసులో ఏ కేసులో అయినా కూడా అండి, ఏ కేసులో కూడా రగన్న ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ అనేది ట్యాంపరింగ్ చేయొద్దు. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరు ట్యాంపరింగ్ చేసినా, ఒకవేళ ఆఫీసర్ తెచ్చి సీఎం గారికి ఇచ్చినా లేదంటే రోహిత్ రెడ్డి గారు ఎవరు ఇచ్చినా కూడా అది ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఎవరు? అప్పుడున్న సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ఆడియోలు ఎట్లా వచ్చాయి తనకు, ఆ వీడియోలు ఎట్లా వచ్చాయని చెప్పాల్సిన బాధ్యత వారిది ఉంది. సో అదే విషయం నేను పలుసార్లు చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. అక్కడ అప్పుడున్న డీజీపీ గారు రవి గుప్తా గారు కూడా కలిశాను. నేను 2024 సంవత్సరంలో కలిశాను, వారికి కూడా చెప్పాను. సో వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. కంప్లైంట్ ఇవ్వడం గొప్ప విషయం కాదండి, కంప్లైంట్ కాదు ఇక్కడ. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాల గురించి చెప్పాను నేను. కంప్లైంట్ పెద్ద విషయం కాదు, ఎన్నో రకాలుగా ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కు ఎలాంటి ఇది లేదు, ఉలుకు పలుకు లేదు. ఇక్కడున్న గవర్నమెంట్కి ఎలాంటి ఉలుకు పలుకు లేనప్పుడు మనకేంటి అని చెప్పి మనం వదిలేసాం. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా నష్టపోయి చాలా రకాలుగా మనం ఇబ్బంది పెట్టినారు. నా ప్రాపర్టీలని డిస్మెంటల్ చేసి రకరకాల నన్ను ఇబ్బందులు పెట్టారు. సో అక్కడ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్లో, ఇది రాధాకిషన్ స్టేట్మెంటే కదా, రాధాకిషన్ రావు స్టేట్మెంట్. రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో అదే ఉంది కదా, వన్ మేజర్ వర్క్ వి డిడ్ ఇన్ 2022 ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ వాజ్ రిలేటెడ్ టు మొయినాబాద్ ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేస్ పోచింగ్ కేస్. ఎస్, దాంట్లో క్లియర్ రాశారు కదా, దాంట్లో మొత్తం రాశారు ఎవరు చేయించమన్నారు. నందకుమార్ మీ పేరు కూడా ఉంది కదా ఇక్కడ. నా ఫోన్ ఇంటరప్షన్ చేశానని చెప్పారు. అకార్డింగ్లీ ద ఎమ్మెల్యే analyzed the private persons, one Mr. Nandu and two lesser known Swamijis, to come to a farm house near Aziz Nagar near Moinabad as per our plan. దాంట్లో ఒకసారి మొత్తం కంప్లీట్ బ్యాక్ సైడ్ చదవండి. బ్యాక్ సైడ్ అసలు విషయం అక్కడ ఉంది. ఎక్కడ? బ్యాక్ సైడ్ పైన. మిస్టర్ అశోక్ రెడ్డి అండ్ మిస్టర్ మల్లికార్జున్ అండ్ మిస్టర్ శ్రీకాంత్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వన్ డే మొత్తం ఇదైపోయింది. He had instructed the local police also to cooperate on it, work with us. The operation was carried out and the Cyberabad SOT police took further action. Later, the SIT was formed and KCR wanted the arrest of Mr. BL Santosh, BJP national level leader, to make the case strong so that BJP would come compromise. బిఎల్ సంతోష్ని మనం అరెస్ట్ చేస్తే బీజేపీ కాంప్రమైజ్కి వస్తుందని రాసిండు. ఒక దగ్గర ఉంటుంది పెద్ద ఆయన అని ఉంటుంది. ఓకే, ఆ పెద్ద ఆయన ఎవరు అని చెప్పా క్లియర్ రాశాడు. నాకు పోస్టింగ్ కూడా ఇచ్చాడు 2 times రిటైర్ అయిన తర్వాత కూడా. కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను అని చెప్పి ఆ విషయం మీరు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడలేనని చెప్పాడు. సో ఇక్కడ క్లియర్గా ఆ స్టేట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అక్కడ నా ఫోన్ ఇంటర్సెప్షన్ చేశారని చెప్పి ఉన్నది. సో ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఈరోజు వరకు కూడా నా కేసులో నా ఫోన్లోనే ట్యాపింగ్ అయింది, నా ఫోన్ ద్వారానే ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చిన విషయం అందరూ తెలుసు. ఆయన కూడా ఎవరికేం ఇంట్రెస్ట్ లేదు. నేను డీజీపీని కలిశాను, నాకు వెంకటగిరి గారు కూడా ఏసీపీ గారు కూడా ఒకసారి కలిశారు. వారు కూడా సార్ మీరు రావాలి, మీ స్టేట్మెంట్ రికార్డింగ్ చేస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా అసలు మీ పేరు లేదండి అని చెప్పారు. విచిత్రంగా ఏంటంటే నా పేరు లేదని చెప్పాను. నేను ఓకే రండి అన్న, నా పేరు లేదంట. వాళ్ళే కలిసి రమ్మన్నారు, తర్వాత నా పేరు లేదండి అని చెప్పారు. ఓకే, అప్పుడున్న డీజీపీ గారు రవి గుప్తా గారిని కలిశాను. మొన్న కూడా డీజీ శివధరెడ్డి గారి సార్ని చెప్పాను, సార్ వెళ్ళి సజ్జనాన్ని కలవండి మీరు అర్జెంటుగా అని చెప్పారు. కమిషనర్ ఇప్పుడు సజ్జనార్ ఉన్నారు కాబట్టి సజ్జనార్తో డిస్కస్ చేయండి, ట్యాపింగ్ విషయం సారే చూస్తున్నారని చెప్పాను. బట్ 2 times నేను సజ్జనార్ సార్ దగ్గరికి వెళ్ళాను. బట్ వాళ్ళు ఏదో బిజీలో ఉన్నారు కాబట్టి నేను కూడా దాని మీద ఇన్సిస్ట్ చేయలేండి. ఎందుకంటే దేనికైనా టైం రావాలి, దేనికైనా ఇది రావాలి. సో దిస్ ఓపెన్ సీక్రెట్ కన్నా ఈ విషయం తెలియకుంటే కదా ఎవరికన్నా, అందరికీ తెలుసు. ఇప్పుడు డెస్ట్రాయ్ కేసు అంటే ఇప్పుడు మీకు సంబంధించిన డేటాను కూడా అందులో రికార్డ్ చేసినదే కదా, లింకే కదా. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అందులోనే సేవ్ అయి ఉంటుంది కదా. చిన్నపిల్లలు బొమ్మలాటలు ఆడినట్టు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఆయన ఇది ప్రీప్లాన్డ్ కేసు. ఫామ్ హౌస్ కేసు అనేది ముందస్తుగా అక్కడ పోయిన వీడియో కెమెరాలు పెట్టించి సెల్ఫ్ బగ్లు పెట్టి అంటే ఎట్లొచ్చిర్రు వీళ్ళు కన్క్లూజన్కి ఇక్కడ జరుగుతుంది అంటే సార్ చెప్పింది కరెక్ట్. వీరు సింహాయాజీ మాట్లాడిన ఫోన్ కాల్ డీటెయిల్స్ ఎక్కడ పోయినాయి, ఎవరు ఎట్లకెళ్ళి వచ్చినాయంటే బై వే ఫోన్ ట్యాపింగ్. సింపుల్. రోహిత్ రెడ్డి ఈయన మాట్లాడింది ఏమో రోహిత్ రెడ్డి లీక్ చేసి ఉండొచ్చు, ఆయన రికార్డ్ చేయొచ్చు. మనం రోహిత్ రెడ్డి సింహయాజులు మాట్లాడింది, రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడింది, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ మాట్లాడింది, ఇవన్నీ కూడా వాళ్ళ సింహయాజులు మాట్లాడింది. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేయకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఎందుకు స్టెప్ బ్యాక్ అయినరు అంటే తప్పు చేసినట్టు కదా.
అంటే సిస్టమ్ను వాడుకొని తప్పు చేసినప్పుడు అది ఇంకా తప్పు. బీయింగ్ ది హెడ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బీయింగ్ ది హెడ్ ఆఫ్ ఒక సీఎంగా ఇంత మ్యానిపులేషన్ తన పార్టీ కొరకు ఇవన్నీ చేసిందంటే ఇది చేసింది కాబట్టి మిగతా అన్ని కూడా చేసినట్టే. ఇప్పుడు అల్టిమేట్గా కింద ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఈ దొంగలంతా కలిసి మా దొంగ ప్రభాకర్ రావు అని చెప్పారు. మరి ఇప్పుడు ఈయన కేసీఆర్ పేరు చెప్పాలి కదా. సరే ఆల్రెడీ రాధాకిషన్ రావు పెద్ద ఆయన అని కేసీఆర్ పేరుని చెప్పిండు, కానీ ప్రభాకర్ రావు మరి కేసీఆర్ పేరుని చెప్పాలా? మరి బెనిఫిషియరీ ఎవరు సార్ ఇక్కడ? బీఆర్ఎస్ టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి కదా. ఇప్పుడు కళ్ళ ముందు కామన్ సెన్స్ ఈజ్ ఎనఫ్. కామన్ సెన్సే కోర్టు అంటే కూడా పెద్దగా హైపోథెటికల్గా ఏదో ఆకాశంలో జరుగుతున్నది ఇవన్నీ ఏం కాదు. కాన్సిక్వెన్షియల్గా ఏమేమి జరుగుతున్నాయో కోర్టు కూడా చూస్తుంది డెఫినెట్గా. ఎవరు బెనిఫిషియర్ ఫైనల్గా బెనిఫిట్ ఎవరైతున్నారు? బీఆర్ఎస్ సుప్రీమో అలియాస్ టీఆర్ఎస్ సుప్రీమో. ఆయనే కదా ఇవన్నీ, ఆయన చెప్తేనే కదా ఆయన సీఎం సైట్ ఆయనే కదా సార్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఫామ్ హౌస్ కేసులో. ఆయనకేం అవసరం? ఒక కానిస్టేబుల్ పట్టుకురావాల్సిన కేసులో కమిషనర్ వచ్చిండు, కోత్వాల్ వచ్చి అరెస్ట్ చేసిండు. అంటే విచిత్రంగా ఇది ఒక ట్రాపే కదా. ట్యాప్ చేసి ప్లాన్గా కూప్ తయారు చేసుకున్నారు. వాళ్ళంతలకు వాళ్ళు గుంతలు పడ్డరు. జనాలకు అర్థం కాలేదు. కానీ అంటే మన కళ్ళ ముందు కూడా కొన్ని జరుగుతాయి. ఫస్ట్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు రేవంత్ రెడ్డి గారిది. సోకాల్డ్ ఓటుకు నోటు కేసు ఫస్ట్ కేసు. అక్కడనే ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేసారు కాబట్టి ఆయన పట్టుకోగలిగారు. అందుకే ఏసీబీ కేసు పరిధిలకు రాదు అని చెప్పి స్పష్టంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారిని కేసు నుంచి తీసివేసిన కారణమే ఇది. హార్స్ ట్రేడింగ్ అనేది రాజకీయాల్లో కామన్, అందులో భాగమే ఇది. అంతే తప్ప ఏసీబీ పరిధిలకు ఏ విధంగా వస్తుంది? రాదు కాబట్టి కొట్టేసిర్రు. సుప్రీంకోర్టు కూడా ఫైనల్ చేసింది. రేపో ఎల్లుండి అది కొట్టేసిన తర్వాత అల్టిమేట్ ఫస్ట్ విక్టిమ్ రేవంత్ రెడ్డి గారు. ఏంటంటే ఈ ఫస్ట్ ఇప్పుడు నమోదైన ఈ డెస్ట్రాయ్ ఎఫ్ఐఆర్ మీదనే ఇవన్నీ వస్తాయా? లేదు ఎందుకు ఒకటే ఎఫ్ఐఆర్ కింద పెట్టుకుంటున్నారు పోలీసులు? మరి ఎందుకు వాళ్ళకి సరైన సలహా ఇవ్వట్లేదో నాకైతే అర్థం కాదు. కేసు కాకేసే కదా, ఖచ్చితంగా మల్టిపుల్ క్రైమ్స్ కదా. అది మరి ఎందుకు అడుగు పడతారు? అరుణ్ గారు, నేను ఒక మాకెందుకు వచ్చిన కూడా టెక్నికల్ గా నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా చేయలేదు కదా సార్. నా కంప్లైంట్ కూడా చేయలేదు. మీరేమని ఇచ్చారు? నేను కేసీఆర్ అనే వ్యక్తే ప్రధాన ముద్దాయి ఈ కేసులో, ప్రధాన నిందితుడు. ఆయననే A1 కింద మార్చి చేయాలంటే గంగాధర్ అనే ఒక సిఐతో కంప్లైంట్ తీసుకొని సుమోటో కేసు చేసిండ్రు వాళ్ళు. అంతేగాని నా కేసు చేయలేదు కదా. అంటే వాళ్ళకు స్వేచ్ఛగా చేసుకోవాల్సిన అవసరం ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఒక 100 ఎఫ్ఐఆర్లు కావాలి. ఎందుకంటే మునుగోడు ఎఫ్ఐఆర్ వేరు, మునుగోడు ఎలక్షన్లు వేరు, రఘునందన్ రావు ఎలక్షన్ వేరు, ఈ మిగతా ఈసారిది వేరు, ఇంకా ఎన్నో క్రైమ్లు అయినాయి, ఎన్నో జరిగినాయి. వాటన్నిటిని కూలంకుశంగా తీసుకొస్తే ఇది పెంట అవుతుంది. దుబ్బాక ఒకటి, హుజూరాబాద్ ఒకటి, ఫోన్ ట్యాపింగ్ ఒకటి, మీరిచ్చింది ఒకటి, అన్ని ఏ దానికి జరిగిన అన్యాయం, ఏ ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయం, కాంగ్రెస్ పార్టీని మర్జ్ చేయడానికి వాడుకున్న టెలిఫోన్ ట్యాపింగ్లు కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కో రకంగా కంప్లైంట్లు అందరు ఇచ్చిండ్రు, కూడా ఇచ్చిండ్రు కంప్లైంట్లు ఇచ్చిండ్రు డీజీపీ గారికి. మరి ఎందుకు సెపరేట్ కేసులు చేయట్లేదో, ఎవరికి సౌలభ్యం కొరకు చేయట్లేదో అర్థం కావట్లేదు. ఇంకొకటి మీరు చెప్పండి. అంటే ఇప్పుడు నేనేమంటారు అన్న, ఇన్ని ఫోన్లు ట్యాపింగ్ చేశారు. సరే సిట్టు విచారిస్తుంది. సిట్టు ఏ విధంగా ఏ ఎవిడెన్స్ మీద విచారిస్తుందో మనకు తెలియదు. వాళ్ళు దాన్ని బయట పెట్టరు. ఓకే, సిట్ అనేది బయట పెట్టదు, ఓన్లీ కోర్టుకే సమర్పిస్తుంది. కానీ నేనేమంటున్నా అంటే దీంట్లో వీళ్ళు చేశారని ఫిక్స్ చేయడానికి ఎలాంటి టెక్నికల్ ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నా దాంట్లో ఏమైందంటే తెలిసో తెలియకో వాళ్ళు అంటే తొందరపడి సెంట్రల్ నాయకులను ఇరికిచ్చారనే తొందరపాటుతో ఈ ఆడియోలు వీడియోలు బయటికి వదిలేసి నా కేసులో ఘోరంగా ఇరికిపోయారని నేను అనుకుంటున్నా. సో అది ఎంతవరకు టెక్నికల్లీ ప్రూవ్ చేయగలుగుతారనేది పోలీసుల మీద ఉంటుంది, గవర్నమెంట్ మీద ఉంటుంది. సో ఆ పోలీసుకు గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే దా కేసు తీస్తారు, లేదంటే దీన్ని కూడా మూసేస్తారు, అంతే, ఇంకేముంటుందన్న. ఇప్పుడు చేత ఎఫ్ఐఆర్ చేయించాలి. ఎవరెవరైతే సాక్షుల కింద అంటే ఎవరెవరు ఫోన్లు అయితే ట్యాప్ అయినాయి అని వాళ్ళ దగ్గర రికార్డ్స్ తీసుకున్నారో, అంటే వాళ్ళు వినిపించి మీదేనా కాదని చెక్ చేసుకున్నారో వాళ్ళ చేత కూడా కేసు పెట్టించాలి కదా, చేయాలి కదా. ఇమీడియట్ గా కేసు పెట్టండి అని చెప్పాలా? అంటే ఇప్పుడు నందు గారికి కూడా ఆప్షన్ ఉంది, యావజీవ కారాగార శిక్ష. ఆయన చేసిన తప్పుకు ఆయన కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేయించుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేయించుకుంటే దాంట్లో యావజీవ కారాగార శిక్షలు పడతాయి. అంటే లిమిటేషన్ ఉంది సార్. ఇప్పటికి కూడా ఫైల్ చేయొచ్చు, సిబిఐకి ఫిర్యాదు చేయొచ్చు, ఇక్కడనే ఒక ఎఫ్ఐఆర్ చేయమని మళ్ళీ అడగొచ్చు. అంటే ఆయనని ఎంత ఇబ్బంది పెట్టిండ్రంటే ఆయన ఊపిరి తీసుకోవడానికి కూడా లేకుండా ఆయన ఆస్తులు కూడా ధ్వంసం చేశారు కదా. ఆయనకున్న రైవలరీని వాడుకొని ఆయన మీద కేసులు పెట్టి ఆయనని ఇబ్బంది పెట్టిండ్రు తప్ప
ఆయన డెమాలిష్ జిహెచ్ఎంసీని వాడుకొని ఆయన ప్రాపర్టీస్ని కూడా డెమాలైజ్ చేసింది ఆ పాత గవర్నమెంట్. అంటే ఈయన ఎక్కడ పోకుండా ఈయన ఆర్థిక మూలాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. నందుగారు కాబట్టి తట్టుకున్నారు, వేరే ఎవరైంటే ఈ పాటికి తట్టుకునే పరిస్థితి. అసలు సిట్ కెపాసిటీ ఎంత అన్నది ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ని విచారించాల్సి రావచ్చు, కేటీఆర్ని విచారించాల్సి రావచ్చు, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చేయాల్సి రావచ్చేమో. సరిపోతుందా ఈ సిట్? దాని కెపాసిటీ డెఫినెట్గా సరిపోతుంది సార్. క్యాబినెట్ అప్రూవల్, క్యాబినెట్ చెప్పింది, క్యాబినెట్ చెప్తేనే కదా సిట్ వేసింది. ఎనార్మస్ పవర్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. నేనేమంటారు అన్న, మీరు అన్నారు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్లో ఉన్న ఇదే పోలీసు వాళ్ళు ఇంతకుముందు పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరే చేశారు. సో వాళ్ళకు ఒక అంటే నాకు తెలిసి మీరు అన్నట్టు వాళ్ళ కెపాసిటీ సరిపోకపోతే ఇప్పుడు ప్రభాకర్ రవిలా ఏసీబీ దగ్గర కూర్చుంది అనుకోండి, ఆయన బాస్ ఈయన ఎగ్జాక్ట్ ఎంతో కొంత ఒక సబ్కాన్షియస్ మైండ్ అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అప్పుడు తొక్కేసింటాడు కదా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను, వీళ్ళను లూప్ లైన్ లకు పంపించి వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారు కదా, వీళ్ళు కూడా రివెంజ్. అంటే ఒక వాస్తవంగా అట్లాంటి ఏసీపీ స్థాయి వ్యక్తి, ఒక డీసీపీ స్థాయి వ్యక్తి, ఒక ఐజీ డీజీపీ స్థాయి వ్యక్తిని విచారించడం అనేది కొద్దిగా కష్టమైన పనే. దీనికి కరెక్ట్ ఏంటంటే సిబిఐ కరెక్ట్. మళ్ళీ అది వేరే. ఇప్పుడు సిబిఐ అంటే మళ్ళీ ఇప్పుడు బీజేపీలు ఇంతవరకు మీ కేసులు ఒక్క మాట మాట్లాడతలేరు కదా, వాళ్ళని మొత్తం ఇజ్జత్ తీసి రోడ్డుకు లాగిన అవసరం లేదు, బీజేపీ చేసే అవసరం లేదు కదా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా, గవర్నమెంట్ సిబిఐకి చెప్తే ఒక నిమిషంలో అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు మనకు సిబిఐకి రావద్దని చెప్పేది ఉంది కదా, గవర్నమెంట్ ఒక నాయకుడు అన్నాడు 2 రోజుల్లో అరెస్ట్ చేస్తాం అన్నాడు. మరి వీళ్ళ కేసులో ఏం ముందుకోతలేదు కదా సిబిఐ. అంటే వాస్తవంగా సిబిఐకి వెళ్ళలేవు, ఎక్కడ నుంచైనా పట్టుకురావచ్చు. వాస్తవంగా ఇబ్బంది అనేది ఉండదు సిబిఐ చేతులకు తీసుకుంటే. మీరు అన్నట్టు ఒక ఏసీపీ స్థాయి వ్యక్తి కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు, ఎందుకంటే పై ఆఫీసర్లు చెప్పేది వినాల్సి వస్తుంది. కానీ ఏదేమైనా ట్రాన్స్పరెంట్ చిత్తశుద్ధి ఉండాలండి. చేస్తాం ఖచ్చితంగా అన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. మీరేమంటున్నారా, మీరు అన్నట్టు ఏసీపీ డీసీపీ స్థాయి వ్యక్తులే ఉన్నారు సిట్లో. సో ఆ స్థాయి వ్యక్తులు ఈ స్థాయి వ్యక్తులను విచారించిన కొద్ది ఇబ్బంది కాబట్టి దీన్ని ఒకవేళ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే ఏ విధంగా అయితే మొన్నేదో కేసు ఇచ్చారు కదా సిబిఐకి, అదే విధంగా సిబిఐకి ఇచ్చేసుకుంటే వాళ్ళకు విచారించే రైట్. దీంట్లో ఏమైనా పొలిటికల్ నీడ్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా కనబడుతున్నదా మీకు? అంటే ఇప్పుడు ఈ రోజు ఇది మనకి ఇబ్బంది అవుద్దని పక్కన పెట్టడం, లేకపోతే ఇది మనకి ఎందుకని, లేకపోతే కాంప్రమైజ్ అనో అంటే ఇప్పుడు ఏం అర్థమవుతలేదు కదా. దీంట్లో పాలిటిక్స్ ఎట్లుంటుంది అంటే ఎక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఉండదో తెలియదు, ఎవరు లోపలికి గెలిచారో తెలియదు. మనం ఎక్కడైనా ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళదని చెప్పాలంటే కూడా ఈ ఆఫీసర్ వాళ్ళకి చెప్తారనే ఇది ఉంటుంది అనమాట. సో అట్లే ఏ పొలిటికల్ లీడర్కి వెళ్ళినా కూడా కాంగ్రెస్లో ఉన్న పొలిటికల్ లీడర్కి వెళ్తే బీఆర్ఎస్తో సంబంధాలు ఉంటాయి, బీఆర్ఎస్ దగ్గరికి వెళ్తే బీజేపీతో సంబంధాలు ఉంటాయి. సో అంత ఇంటర్లింక్స్ ఉంటాయి కాబట్టి ఎవరు నమ్మే అవకాశం లేదు. దీన్ని డైరెక్ట్గా సిబిఐకి ఇచ్చేసి సిబిఐతోనే కరెక్ట్గా ఎంక్వైరీ చేపిస్తే కరెక్ట్ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అరెస్టులు జరుగుతాయి తప్ప జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ శివరాత్రి వస్తే ఒక 2 months అయితే శివరాత్రి వస్తుంది, శివరాత్రి వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అరెస్టులు చేయట్లేదు కాబట్టి ఎవరో ఒక సిఐని, ఒక డిఎస్పీని, అది కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చిన ఒక ఎస్ఐని అరెస్ట్ చేస్తే వచ్చేది లేదు. అంటే ఏమున్నా ఇంకొక 6 నెలలు హనీమూన్ పీరియడ్, ఆ తర్వాత చేయకపోతే వీళ్ళని కూడా మీకు కలిసిపోయారనే అంటారు కదా, కాంప్రమైజ్ అనే అంటారు. అంతకుమించి ఏమంటారు? ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు బుసలు కొడుతుందా లేకపోతే తుస్సుమంటదా, ఏమవుతుంది అన్నది మనకి ఇంకొక కొద్ది రోజుల్లోనే బయటపడే అవకాశం కనబడుతున్నది. కానీ జనాలు మాత్రం చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. దొంగలతోని మరి చేతులు కలిపి వీళ్ళు కూడా దొంగలవుతారా, తిన్నది కక్కించి ఏమన్నా ఖజానాలో యాడ్ చేసి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడ్డ వారిని లోపలేస్తారా లేదా అన్నది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. చూద్దాం, రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, మరి అది ఎటు కొడతాడో, ఆ ఫుట్బాల్ ఎటు దంతాడో రాబోయే రోజుల్లో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.